నీలాంటి యవనస్తుల కొరకే ప్రభువైన యేసుక్రీస్తు మరణించండి అని చెప్పాడు. ఇలాంటి డైలాగులు చాలా చర్చల్లో, చాలా మీటింగ్లో విన్నాయే అనుకున్నాను. ఒక బుల్లెట్ ఈ ఎడమ చేతిలో నుండి వెళ్ళిపోయింది. రెండో బుల్లెట్ ఎన్నుపూసలో నుండి 2 కిడ్నీల మధ్యలో నుండి వచ్చి పొట్టులో ఆగిపోయింది. మూడో బుల్లెట్ వెనుక నుండి రిబ్స్, ఆ పక్క తెమ్మకల మధ్యలో నుండి ఊపిరితిత్తుల మధ్యలో నుండి వచ్చేసి ఛాతిలో బుల్లెట్ ఆగిపోయింది. తర్వాత ఎడమ కాలు తొడ వెనుక భాగంలో నుండి వచ్చి ముందు భాగంలో ఆగిపోయింది. 3 పల్టీలు కొట్టి మా కారు ఆ లోయలో పడిపోయింది, కెనాల్లో పడిపోయింది. ఒకవేళ భార్య మీద ఆధారపడితే భార్య మోసం చేయొచ్చు, భర్త మీద ఆధారపడితే భర్త మోసం చేయొచ్చు, పిల్లల మీద ఆధారపడితే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు మోసం చేయొచ్చు. కానీ మోసము చేయని దేవుడు, నమ్మకమైనటువంటి వాడు, కష్టముల్లో, ఇరుకుల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించి ప్రేమించేటువంటి వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీతో ఈ విధంగా ఈ స్టూడియోలో దేవుని యొక్క మాటలు తెలియజేయడానికి, నా యొక్క సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా పేరు సింగారపు ప్రభాకర్, వరంగల్ జిల్లా, తెలంగాణ స్టేట్. నేను నామకార్థమైనటువంటి క్రైస్తవ కుటుంబం నుండి వచ్చినటువంటి వాడను. నా జీవితంలో, నా యవ్వన జీవితంలో చాలాసార్లు తాగి చర్చికి వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి. అప్పుడు నాకు భయం కానీ భక్తి కానీ ఏమీ లేదు. అలాంటి నాకు 1990లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు ఉద్యోగం రావడం వలన ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మొదటిసారి నర్మెట్ట అనేటువంటి పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ పరిస్థితి ఎలా ఉందనంటే, మేము వెళ్ళకముందే ఆ పోలీస్ స్టేషన్ మీద నక్సలైట్లు ఫైర్ చేశారు. అందుకని అదనపు భద్రతగా సుమారు 30 మందిని, ఒక ప్లాటూన్, ఒక 30 మందిని మా స్పెషల్ పోలీస్ వాళ్ళను కాపలాగా పెట్టుకున్నారు. అందులో మేము 3 క్రైస్తవులు ఉండేటువంటి వాళ్ళం. మేము 3 కూడా నటించేటువంటి వాళ్ళమే. చర్చికి వెళ్ళి పాస్టర్ గారితో మాయ మాటలు చెప్పేటువంటి వాళ్ళం. సార్, మా చర్చిలో మైక్ లేదు కదా, మైక్ ఇప్పిస్తాం సార్. ఫ్యాన్ లేదు కదా, ఫ్యాన్ ఇప్పిస్తాం సార్ అని మాయ మాటలు చెప్పేటువంటి వాళ్ళం. పాస్టర్ గారు మా మీద చేతులు పెట్టి, ప్రభువా మీ కుమారులను పంపినందుకు మీకు వందనాలు ప్రభువా అని ఆయన ప్రార్థన చేసేటువంటి వాడు. అలాంటి మా జీవితంలో కోటయ్య అనేటువంటి సంగీతరావు అని ఇప్పుడు పేరు మార్చుకున్నాడు ఆ సారు, ఒక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ మా స్పెషల్ పోలీసు వాళ్ళకు ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఆయన పరిస్థితి ఎలా ఉందనంటే, ఆయన క్రైస్తవుడే. సాయంకాలం కాగానే పోలీస్ స్టేషన్ నుండి విశాల స్థలానికి బైబుల్, టార్చ్, రేడియో, గ్రౌండ్ సీట్ పట్టుకొని వెళ్ళి రేడియోలో దేవుని యొక్క వాక్యము, సాయంకాలం 7 గంటలకు దేవుని యొక్క వాక్యం విని ప్రార్థన చేసి తిరిగి వచ్చి పోలీస్ స్టేషన్లో పడుకునేటువంటి వాడు. ఆయన చూసి మేము సనుగుకునేటువంటి వాళ్ళము. ఈయన పెద్ద క్రైస్తవుడా, అందరు చూడాలని సంఖలో బైబిల్ పెట్టుకొని వెళ్తున్నాడు, మనం క్రైస్తవులం కాదా అని అనుకునేటువంటి వాళ్ళం. ఒకరోజు సాయంత్రము 7 గంటలకు ఆ సారు ఏకాంతంగా రేడియోలో దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు నేను సార్ దగ్గరికి వెళ్ళాను. నేను క్రైస్తవునని చెప్తే మా పోలీసు వాళ్ళు అందరికంటే నన్ను మంచిగా చూసుకుంటారన్న ఉద్దేశంతో, స్వార్థంతో మాత్రమే సార్ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. ఆ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ రావచ్చా సార్ అన్నాను. మొదటిసారి ఆఫీసర్ అయినప్పటికీ దేవుని ప్రేమ చూపించాడు. రా ప్రభాకర్ అని తన ఎదురుగా కూర్చోపెట్టుకున్నాడు. రేడియోలో దేవుని యొక్క వాక్యం అయిపోయిన తర్వాత, ప్రభాకర్ నీ జీవితం ఎలా ఉందని నన్ను అడిగాడు. నా జీవితమే సార్ చాలా బాగుందని చెప్పాను నేను. నీలాంటి యవనస్తుల కొరకే ప్రభువైన యేసుక్రీస్తు మరణించండి అని చెప్పాడు. ఇలాంటి డైలాగులు చాలా చర్చల్లో, చాలా మీటింగ్లో విన్నాయే అనుకున్నాను. మోకరించి ప్రార్థన చేద్దామని చెప్పాడు. ఇద్దరం మోకరించిన తర్వాత, ప్రభాకర్ నువ్వు ప్రార్థన చేయి, ఆ తర్వాత నేను చేస్తానన్నాడు. నా జీవితం సరిగా లేదు కాబట్టి నేను కళ్ళు మూసుకుంటే అంత చీకటే కనిపించేది నాకు. నేను ప్రార్థించలేక, సార్ మీరు ప్రార్థించండి సార్ అని చెప్పాను. ఆయన చేసినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఒక పోలీసు ఆఫీసర్ అయి ఉండి ఆయన చేసినటువంటి కన్నీటి ప్రార్థన నా జీవితాన్ని కదిలించేసింది. ఆయన కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నేను ముసలివాడిని, ఎందుకు పనికిరానటువంటి వాడిని, ఒక పందిలాంటి కుక్కలాంటి స్వభావం కలిగినటువంటి వాడిని, నన్ను చూడకండి ప్రభువా, ప్రభాకర్ని మీరు చూడండి ప్రభువా, వాడుకోండి ప్రభా. నేను ఏడ్చుకుంటూ ప్రార్థిస్తూ ఉంటే నాకు తెలియకుండానే నా జీవితంలో మొదటిసారి కన్నీళ్ళు వచ్చేసాయి.
ప్రార్థన అయిపోయింది, ఎవరి స్థలాలకు వాళ్ళు వెళ్ళాం, పడుకున్నాం. ప్రతిరోజు వెళ్తున్నాను, సాయంకాలం 7 గంటలకు సార్ మాటలు వింటున్నాను, రేడియోలో దేవుని యొక్క వాక్యం వింటున్నాను, వస్తున్నాను. కానీ అంతలో నా జీవితం ఏమీ మారిపోలేదు. సారుకు తెలియకుండా వెళ్ళి బ్రాండ్ షాప్లో నేను దాగి వచ్చేటువంటి వాడిని. ఒకరోజు కళ మాత్రమే పడ్డది. ఇది కళ, దర్శనం కాదు, కేవలం కళ మాత్రమే. రాత్రి నేను పడుకున్న తర్వాత నాకు కళ రావడం జరిగింది. సూర్యుడు ఎర్రగా అయిపోయి నిప్పురవ్వలు భూమి మీద పడతా ఉన్నాయి. భూమి అంతా పొంగుతూ ఉంది. కొంతమంది పక్షుల ఆకాశం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఆ భూమి మీద ఉండి సూర్యుని వైపు నా చెయ్యి చూపిస్తూ, అదిగో యేసుప్రభు వస్తున్నాడని చెప్తున్నాను. కళ ఆగిపోయింది. నేను అనుకున్నాను లోకం మునిగేదే దేవుడు నాకు చూపించిన సంతోషంతోనే తెల్లవారిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ రకంగా కళ రావడం జరిగిందని చెప్పాను. సార్ కళను బట్టి సంతోషపడలేదు. ప్రభాకర్, నీ జీవితాన్ని మార్చుకో, అక్కడికి వెళ్ళి ఏదో చేస్తే పాపం కాదు, ఎప్పుడైతే నువ్వు హృదయంలో నిశ్చయించుకున్నావో అప్పుడే నువ్వు పాపం చేసినావని గుర్తుపెట్టుకో అన్నాడు. ఆయన దగ్గర నటించి బ్రతకడం చాలా కష్టమైంది. నేను అనుకున్నాను, నేను బ్రాండ్ షాప్లో తాగొచ్చేది ఎవడో ఒకడు, మా పోలీసుల్లో ఎవడో ఒకడు సార్కు చెప్తున్నాడు అనుకున్నాను. ఆయన దగ్గర నటించి బ్రతకడం చాలా కష్టమైపోయింది. ఎలాగైనా మారాలనుకున్నాను. బ్రాండ్ షాప్కి వెళ్ళాను, ఖాతా కట్టేశాను, అటు ఇటు చూసేటువంటి చూపులు తగ్గించుకున్నాను. కేవలము 3 రోజులు మాత్రమే, ఓన్లీ 3 days, 3 రోజులు మాత్రమే దేవునికి నమ్మకంగా ఉన్నాను. ఒకరోజు రాత్రి 11 నుండి 1 గంట డ్యూటీ దిగి 303 రైఫిల్ పట్టుకొని నేను పడుకునే స్థలం దగ్గరికి వచ్చాను. నేను పడుకునేటువంటి స్థలము టెంట్లో ఉంది. ఆ టెంట్లో 6 పడుకోవడానికి వీలుంటుంది. దోమలు ఎక్కువగా ఉండడం వల్ల అందరం దోమ తెరలు కట్టుకొని ఉన్నాం. రాత్రికాల సమయంలో డ్యూటీలు ఎక్కుతారు, దిగుతారు. తర్వాత పాములు వచ్చినా తేళ్ళు వచ్చినా కనిపించే విధంగా ఎప్పటికీ కరెంట్ లైటు బల్బు వెలుగుతూనే ఉంటుంది. నేను 11 నుండి 1 గంట డ్యూటీ దిగి 303 రైఫిల్ పట్టుకొని నేను ఆ టెంట్ దగ్గరికి వచ్చేసరికి మధ్యలో ఉన్నటువంటి నా బెడ్ మీద ఉన్నటువంటి దోమతెర కదులుతూ ఉన్నది, ఊగుతూ ఉన్నది. అటుపక్క ఇటుపక్క 5 దోమతెరలు ఏవి కదలడం లేదు, ఊగడం లేదు, కానీ మధ్యలో నాది మాత్రమే ఊగుతూ ఉన్నది. దాన్ని చూడగానే నాకు డౌట్ వచ్చేసింది, దయ్యం ఊపుతుందా అయ్యింది అని. అయినా నాకు చిన్నప్పటి నుండి తెలుసు, ఏసు రక్తమే జయం, ఏసు నామే జయం అంటే దయ్యాలు వెళ్ళిపోతాయని. మళ్ళీ నేను 3 రోజులు దేవునికి నమ్మకంగా ఉన్నాను కదా, దేవుడు చూసుకుంటాడులే అన్న ఉద్దేశంతో నేను ఆ టెంట్ లోపలికి వెళ్ళి దోమతెర లేపి 303 రైఫిల్ పక్క పెట్టి పడుకున్నాను. కొంత సమయం అయిపోయిన తర్వాత ఆ టెంట్ మొత్తం చీకటి కమ్ముకుంది. ఒక బరువు లాంటి శక్తి నా మీద కూర్చుంది. నా గొంతు పట్టేసింది. ఎప్పుడైతే నా గొంతు పట్టేసిందో ఏసు రక్తమే జయం, ఏసునామే జయం అని అందామంటే కూడా నా నోరు పని చేయడం లేదు. కానీ నా మనసులో నుండి వస్తూ ఉంది మాట, ఏసు రక్తమే జయం, ఏసునామే జయం, ఏసు రక్తమే జయం, ఏసునామే జయం అని. ఎప్పుడైతే నా నోటి బయటికి ఆ మాట వచ్చేసిందో ఆ బరువైనటువంటి శక్తి నా మీదకి వెళ్ళి లేచింది. లేచేసరికి నేను కళ్ళు తెరిచి చూసేసరికి అంత చీకటి అలా వెళ్ళిపోతూ ఉన్నది. ఆ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు లైట్ వెళ్తూ నా మీద పడుతూ ఉన్నది. భయంతో నేను ఆ బెడ్ మీద నుండి లేచి మోకరించి ప్రార్థించిన, ప్రభువా, ఏదో చీకటి శక్తి వచ్చి నా మీద పడి వెళ్ళిపోయింది ప్రభువా, ఈ రాత్రంతా కాపాడండి ప్రభువా అని ప్రార్థించి పడుకున్నాం. తెల్లవారిన తర్వాత ఆ చీకటి శక్తి నా మీద పడి వెళ్ళిపోవడం ఏమో కానీ నాలో ఉన్న అహం, గర్వం, టెంపర్తనం అన్నీ వెళ్ళిపోయాయి. నాలో శాంతి, సమాధానం, ప్రేమ పుట్టుకొచ్చేస్తున్నాయి. నన్ను నేను నమ్మలేని స్థితిలోనికి నా జీవితం మార్పులోనికి వచ్చేసింది. ప్రభువా, మీరే నన్ను మార్చారా, లేకపోతే నాకు నేనుగా మారాలన్న ఆలోచనలో ఉండి నేను ఇలా ఉన్నానా? నాకు అర్థం కావడం లేదు ప్రభువా. మీరే నన్ను మార్చినట్టయితే నాకు రుజువులు కావాలి ప్రభువా అని నేను ప్రార్థించిన. దేవుడు చాలా రుజువులు చూపించాడు, తనే నా జీవితాన్ని మార్చినట్టుగా. 3 నెలలు ఆ నర్మెట్ట పోలీస్ స్టేషన్లో సార్తో, ఆ సంగీతరావు గారితో, కోటయ్య సార్తో సహవాసములు ఉన్న తర్వాత ఉద్యోగరీత్యా నర్మెట్ట పోలీస్ స్టేషన్ నుండి జనగాం పోలీస్ స్టేషన్కు, పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్ళే హైవే బస్ రోడ్ పక్కన
జనగాంలో పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి. అక్కడ మేము వారికి కాపలా ఉండాలి. అక్కడ ఒక సెక్షన్ ఉంది, సుమారు 8 మంది ఉంటాం పోలీసు వాళ్ళం. అందులో ఒక సీనియర్ కానిస్టేబుల్ ఉన్నాడు, ఆయన క్రైస్తవుడు, ఆయన పేరు ఆదాం. ఆయన పరిస్థితి ఎలా ఉందనంటే వాళ్ళ అమ్మమ్మే మారింది కానీ ఈయన మారలేదు. అప్పుడు ఒక పాట వచ్చేది, విరిగిన మేఘం కురియును వర్షం పగిలిన నేల పంటలని ఈయను అలయాకాశము విరిచిన దేవా ఇస్రాయేలుగా మలుచుం నన్నటువంటి పాట రేడియోలో వచ్చేది. ఆ పాటను బట్టి ఆదాం అన్నయ్యకు చెప్పాను, అన్న దేవాది దేవుడే ఎంతో తగ్గించుకొని తను తాను రిక్తునిగా ఈ భూలోకానికి వచ్చాడు. నువ్వెంత, నేనెంత, మన బ్రతికెంత, మన ఉద్యోగం ఎంత, మనం మారిపోవాలన్నా అని మామూలు మాటలు చెప్పడం వల్ల ఆ అన్నయ్య కూడా మారిపోయాడు. మేము ప్రతిరోజు రేడియోలో దేవుని యొక్క వాక్యాన్ని సాయంకాలం పూట విని రాసుకునేటువంటి వాళ్ళం. ప్రేమ ద్వారాలో ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, సువార్త గంటల్లో ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, మన్న వర్తమానంలో ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారని ప్రతిరోజు సీరియల్ వైజ్గా రాసుకుంటూ ప్రార్థన చేసి మా డ్యూటీలు మేము చేసుకునేటువంటి వాళ్ళం. ఒక పేద చదువురానటువంటి పాస్టర్, ఫిలిప్ అనేటువంటి పాస్టర్ అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చి దేవుని యొక్క వాక్యం చెప్పి వెళ్ళిపోయేది. మేము కూడా మాకు తోసినటువంటి సహాయం పాస్టర్ గారికి అందించేటువంటి వాళ్ళం. అక్టోబర్ నెల 28వ తారీఖు 1992వ సంవత్సరం నేను సాయంకాలం 3 నుండి 5 గంటల డ్యూటీలో ఉన్నాను. 303 రైఫిల్ పట్టుకొని ఆదమన్న నా దగ్గరకు వచ్చి, తమ్మి ఇస్త్రీ బట్టలు ఉన్నాయి, మన యూనిఫామ్ బట్టలు ఇచ్చాను, రోడ్డు పక్కన ఉన్నాయి, నువ్వు డ్యూటీ దిగిన తర్వాత వెళ్దామని చెప్పాడు. మంచిదన్నా అని చెప్పాను. నేను డ్యూటీ దిగిన తర్వాత మేమిద్దరము కలిసి మాకు దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ షాప్ దగ్గరికి మేము వెళ్ళాం. ఆ ల్యాండ్ షాప్ ఓనరు ఆ ల్యాండ్ షాప్ బంద్ చేసుకొని మాకు ఎదురుగా వస్తూ ఉన్నాడు సైకిల్ మీద వస్తూ, సార్ నేను ఫంక్షన్కి వెళ్తున్నాను, రేపు మీ బట్టలు తీసుకోండి సార్ అని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడ దగ్గరలో ఆ రోడ్డు పక్కన ఒక చిన్న టీ కొట్టు ఉంది. టీ తాగడానికి మేము వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాం. పాస్టర్ ఫిలిప్ గారు ఒక సైకిల్ మీద మా దగ్గరికి వచ్చాడు. మేము ముగ్గురం కలిసి దేవుని విషయాలు మాట్లాడుకొని టీ తాగాం. అప్పుడు 7:15 అవుతా ఉంది. మళ్ళీ 7 గంటలకు మళ్ళీ రేడియోలో దేవుని యొక్క వాక్యం వినాలన్న ఆలోచనలో మేము పాస్టర్ గారితో, సార్ మేము వెళ్తాం సార్ అంటే, మంచిదయ్యా అని ప్రైజ్ లాట్ చెప్పి పాస్టర్ గారు వేరే గల్లీలో సైకిల్ మీద ఆయన వెళ్ళిపోయాడు. మేమిద్దరము నడుచుకుంటూ పోలీస్ క్వార్టర్స్కు నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక 20 అడుగులు నడిచామో లేదో వెనుక నుండి టపటప టపటప అనేటువంటి బాంబుల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. నేను అనుకున్నాను దీపావళి అయిపోయింది కదా, మిగిలిన బాంబులు ఉంటే కాల్చుకుంటారేమో అని నేను అనుకున్నాను. ఈ ఆదమన్నయ్య అంటున్నాడు, తమ్మి మన మీద నక్సలైట్లు ఫైర్ చేస్తున్నారు అని అన్నాడో లేదో ఆయన తొడలో నుండి బుల్లెట్ వెళ్ళిపోయింది, ఒక బుల్లెట్. నేను వెనక్కి ఇలా తిరిగి కూడా చూడలేదు. ఒక బుల్లెట్ నా వెనుక నుండి ఊపిరితిత్తుల మధ్య నుండి వచ్చేసి ఛాతీలో బుల్లెట్ ఆగిపోయింది. రెండో బుల్లెట్ వెనక స్పైనల్ కార్డ్లో నుండి, ఎన్నుపూసలో నుండి, కిడ్నీ మధ్య నుండి వచ్చేసి పొట్టలో ఒక బుల్లెట్ ఆగిపోయింది. మూడో బుల్లెట్ ఎడమ కాలు తొడ వెనక నుండి వచ్చేసి ముందు భాగంలో ఆగిపోయింది. ఎప్పుడైతే 3 బుల్లెట్లు పడ్డాయో నేను ఇంత ఎత్తు ఎగిరి పడిపోతూ స్తోత్రం హల్లెలూయా అని పడిపోయాను. స్తోత్రం హల్లెలూయాలో ఇంత శక్తి ఉందా అని నాకు అప్పటి వరకు తెలియదు. నేను స్తోత్రం హల్లెలూయా అని పడిపోయిన తర్వాత అదే స్పీడ్లో 6 నక్సలైట్లు మళ్ళీ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి పడిపోయిన నా మీద మళ్ళీ మిషన్ గన్తో మళ్ళీ ఫైర్ చేశారు. తలకు తలగాల్సినటువంటి బుల్లెట్ మళ్ళీ చేతిలోండి వెళ్ళిపోయింది. సుమారు 17 రౌండ్లు ఫైర్ చేశారు. ఫైర్ చేసిన తర్వాత వాళ్ళు నక్సలైట్ జిందాబాద్, పీపుల్స్ వార్ జిందాబాద్ అని పరిగెత్తుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నక్సలైట్ ఫైర్ చేస్తూ ఉన్నారో నాకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, ఓహో ఫైరింగ్ అంటే ఇలా ఉంటుందా, బుల్లెట్లు శరీరంలోకి పోతే ఇలా ఉంటుందా, అయితే యేసుక్రీస్తు నన్ను బ్రతికిస్తాడు అనుకున్నాను. కారణం ఏంటంటే నేను పాస్టర్ గారితో మాట్లాడి మళ్ళీ రేడియోలో దేవుని యొక్క వాక్యాన్ని వినాలన్న ఆలోచనలో ఉన్నాను. అమ్మ నాన్న ఎవరు గుర్తుకు రాలేదు, కానీ నాకు గుర్తుకొచ్చిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. నడి రోడ్డు మీద పడిపోయాను. బస్సులు వెళ్తూ ఉన్నాయి, జీబులు వెళ్తూ ఉన్నాయి, హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్ళే బస్సులు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు వెళ్తూ ఉన్నాయి, కానీ ఆపి లేపిన వారు మాత్రం ఎవరూ లేరు. నేను అనుకున్నాను ఈ నక్సలైట్ ఫైరింగ్ వల్ల ఈ బుల్లెట్ల ద్వారా నేను చావను, కానీ ఏదో బస్సు జీబో నా మీదకి వెళ్ళి ఎక్కిపోయేటట్టు ఉందనుకొని
పొర్లుకుంటూ రోడ్డు పక్కకు వచ్చేసి పడుకున్నాను. ఒక ముసలమ్మ నా మీదకి దాటుకుంటూ వెళ్తూ, ఏరా గాడిది బాగా తాగి పడుకున్నారని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. మరికొంత సమయం అయిన తర్వాత ఒక ఖాళీ రిక్షా జనగం బస్టాండ్ నుండి వస్తూ ఉన్నది. నా దగ్గరికి వచ్చిన తర్వాత అన్నయ్య అన్నాను. అన్నయ్య, నేను పోలీస్ కానిస్టేబుల్ అన్నా, నన్ను నక్సలైట్లు ఫైర్ చేశారు, ఆ పోలీస్ క్వార్టర్స్ తీసుకెళ్తావా అని అన్నాను. నీవు లేస్తావా అని అన్నాడు. లేస్తానన్నా అంటే తన చేతులతోనే వెనక నా భుజాల కింద చేతులు పెట్టి నన్ను లేపాడు. నా ఎడమకాలు ఇలా ఊగుతూ ఉంది, నా ఈ ఎడమ చేయి కూడా ఊగుతూ ఉంది. రెండు పని చేయడం లేదు. నన్ను లేపి ఆ రిక్షాలో వేసి, తర్వాత నా చెప్పులు కూడా ఆ రోడ్డు మీద పడి ఉంటే నా చెప్పులు వెతికి రిక్షాలో వేసి పోలీస్ క్వార్టర్స్కు తీసుకొని వచ్చాడు. మా పోలీసు వారు చాలామంది ఉన్నారు తుపాకులు పట్టుకొని, కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. నాతో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నన్ను రిక్షాలో నుండి మా పోలీసు వాళ్ళు దింపుతూ, ప్రభాకర్ నువ్వు బ్రతికే ఉన్నావా అని అంటా ఉన్నారు. నాకు బుల్లెట్లు తీయండి, నేను బ్రతుకుతానని చెప్పాను. నాకు 100% నమ్మకం యేసు నన్ను బ్రతికిస్తాడని. ఆ గుంపులో నుండి ఆదామన్న కుంటుకుంటూ వస్తూ ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి, తమ్మి ధైర్యంగా ఉండు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అన్నాడు. ఎప్పుడైతే నక్సలైట్లు మా ఇద్దరి మీద ఫైట్ చేశారో, ఒక బుల్లెట్ ఆదామన్న తొడలో పడగానే ఆయన పరిగెత్తుకుంటూ మా పోలీస్ క్వార్టర్స్కు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన పరిగెత్తుతూ ఉంటే ఆయన తొడకున్నటువంటి రక్తము మొత్తము చెప్పు వరకు వచ్చి ఎన్నంతా ఆ రక్తంతో తడిసిపోయిందంట. తుపాకి పట్టి డ్యూటీ చేసే అతని సెంట్రీ అంటాం. ఆయన దగ్గరికి వచ్చేసి, నక్సలైట్లు ఫైర్ చేశారు, నాకు తొడలో ఒక బుల్లెట్ పడ్డది, అక్కడ ప్రభాకర్ నక్సలైట్ల ఫైరింగ్లో చనిపోయాడు, ఉన్నటువంటి గుంపంతా నక్సలైట్లే, ఫైర్ చేయమని చెప్తే ఆయన ఫైర్ చేయకుండా భయంతో తుపాకీతో పాటు దాక్కున్నాడు. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనోహరం. ఒకవేళ భార్య మీద ఆధారపడితే భార్య మోసం చేయొచ్చు, భర్త మీద ఆధారపడితే భర్త మోసం చేయొచ్చు, పిల్లల మీద ఆధారపడితే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు మోసం చేయొచ్చు. కానీ మోసము చేయని దేవుడు, నమ్మకమైనటువంటి వాడు, కష్టముల్లో, ఇరుకుల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించి ప్రేమించేటువంటి వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఒకవేళ భార్య మీద ఆధారపడితే భార్య మోసం చేయొచ్చు, భర్త మీద ఆధారపడితే భర్త మోసం చేయొచ్చు, పిల్లల మీద ఆధారపడితే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు మోసం చేయొచ్చు. కానీ మోసము చేయని దేవుడు, నమ్మకమైనటువంటి వాడు, కష్టముల్లో, ఇరుకుల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించి ప్రేమించేటువంటి వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. మా ఇద్దరిని మా పోలీసు వారు జనగాం ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ లేరు. మరికొంత సమయం అయిన తర్వాత జనగాం హాస్పిటల్ నుండి మా ఇద్దరిని వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ తీసుకొచ్చారు. అప్పుడు డిటి నాయక్ ఎస్పీగా ఉన్నారు, అనురాధ అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. డాక్టర్లు చెక్ చేశారు, ఆ ఆదామైన అడ్మిట్ చేసుకున్నారు. నన్ను చెక్ చేశారు, నేను చనిపోతానని చెప్పేశారు. ఆ రిక్షాతని మార్చినటువంటి దేవుడు ఎస్పీ గారిని మార్చాడు. ఇతనికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, హైదరాబాద్ తీసుకెళ్ళమన్నాడు. వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ నుండి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సాయంకాలం 6:30కు ఫైరింగ్ అయింది మాకు. వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ తీసుకొచ్చేసరికి మధ్యరాత్రి 12 అయింది. 12 గంటల నుండి మళ్ళీ నన్ను వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ నుండి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేసరికి తెల్లవారు 3 అయింది. 3 గంటల నుండి 11 గంటల వరకు చెకప్లు జరిగాయి. 11 గంటలకు ఆపరేషన్ థియేటర్కి నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నీ పేరేం పేరు అన్నాడు. ఆపరేషన్ థియేటర్, నా పేరు ప్రభాకర్ సార్ అన్నాను. ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తే తీసుకుంటామంటే తీసుకుంటాను సార్ అన్నాను. ఈ ఎడమకాలు డ్యామేజ్ అయిపోయింది కాబట్టి కుడికాలు తొడకు లోపల ఇంజెక్షన్ ఇచ్చేసి ఒకేసారి పొట్ట భాగము, వీపు భాగము, తొడ భాగము ఒకేసారి కోసి నన్ను ఇలా పడుకోబెట్టి ఆపరేషను మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారో నా జీవితంలో మొదటిసారి దర్శనం అంటే ఎలా ఉందో చూడగలిగాను. బిల్డింగ్ మెట్లలాగానే ఉన్నాయి. ఆ బిల్డింగ్ మెట్ల ద్వారా నేను ఆకాశం వెళ్ళిపోయాను. మానవ స్వరూపము కలిగినటువంటి వాడు,
ఎత్తైనటువంటి వాడు, చాలా వెలుతురులో, చాలా ఎత్తులో దగదగా మెరుస్తూ ఉన్నటువంటి ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెక్కడి నుండి వచ్చావు అన్నాడు. నేను ఈ మెట్ల ద్వారా భూమి నుండి నేను పైకి వచ్చాను అంటే, నా జీవితాన్ని మొత్తం ఒక సర్కిల్లో చూపించాడు. నా జీవితాన్ని ఇది చేశావు, ఇది చేయబోతున్నావు అని చెప్పాడు. అటుపక్కకు చూడన్నాడు. అటుపక్కకు దిగడానికి వేరే మెట్లు ఉన్నాయి, మళ్ళీ ఆ మెట్ల ద్వారా నువ్వు కిందికి దిగి వెళ్ళిపో, నీ జీవితం ఇలా ఉందని నాకు చెప్పాడు. నేను ఆ మెట్ల ద్వారా కిందికి దిగి భూమి మీద అడుగు పెడుతున్నాను. రెండో దర్శనం ప్రారంభం అవుతా ఉన్నది. నది ప్రవహిస్తూ ఉంది. నేను కూర్చున్నాను. ఇలా అడుగు భాగానికి వెళ్ళిన తర్వాత చల్లగా ఉన్నాయి నీళ్లు. అప్పుడు డాక్టర్ల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, చివరి కుట్ట అయిపోయిందా, పేషెంట్ బయటికి తీయమని. నిమ్స్ హాస్పిటల్లో 9వ వాడు చాలా భయంకరమైన వాడు. కొన ప్రాణంతో ఉన్నటువంటి వాళ్ళనే అందులో పెడతారు. నేను ఎన్కౌంటర్ అయిన వాడిని, మేజర్ ఆపరేషన్ అయిన వాడిని కాబట్టి మిషన్ జంక్షన్ దగ్గర పెట్టి గుండెకు ఆపరేషన్ చేసి పైపు బిగించారు, లివర్కు ఆపరేషన్ చేసి పైపు బిగించారు, కిడ్నీలు ఆపరేషన్ చేసి స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశారు, తర్వాత ఊపిరితిత్తులు ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశారు, తొడకు ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశారు, ఈ చేతికి ఆపరేషన్ చేసి బ్యాండేజ్ చేసి ఎడమ చేయిని కట్టేశారు, తర్వాత ఎడమ కాలు తొడకు బ్యాండేజ్ చేసి కట్టేశారు, ముక్కులో ఒక పైప్ పెట్టారు, నోట్లో ఒక పైప్ పెట్టారు, యూరినల్కి ఒక పైప్ పెట్టారు, తర్వాత ఈ కుడి చేయికి గ్లూకోజ్ పైప్ పెట్టారు, తర్వాత రక్తం పైప్ పెట్టారు. 9 పైపులు పెట్టి నిమ్స్ హాస్పిటల్లో 9వ వార్డులో పెట్టారు. డాక్టర్లు చెప్పారు 7 రోజుల వరకు బ్రతికితే బ్రతకొచ్చు, లేకపోతే చనిపోవచ్చు అని. నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు, ఆ పేషెంట్ సీరియస్ కాగానే నా మంచాన్ని జరిపేటువంటి వాళ్ళు, మంచాల గీరలు ఉంటాయి, మంచం జరిపేటువంటి వాళ్ళు అతన్ని తీసుకొచ్చి చెక్ చేసేది, ఆయన చనిపోగానే బయటికి తీసేది. అలా నా కళ్ళ ముందు నుండి 4 శవాలు వెళ్ళిపోయాయి, కానీ నేను మాత్రము చావలేదు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడన విశ్రమించువాడు. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని తప్పిస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అన్నటువంటి మాటల ప్రకారంగా దేవుడు నన్ను ఆ నిమ్స్ హాస్పిటల్లో 9వ వార్డులో నన్ను తప్పిస్తూ వచ్చిండు. 10 రోజులు ఉన్నాను అందులో. 10 రోజులు ఉన్న తర్వాత ఎలాగైనా బ్రతుకుతాడని నన్ను జనరల్ వార్డు 10వ వార్డులోకి మళ్ళీ షిఫ్ట్ చేశారు. 10వ వార్డులో కొద్ది రోజులు అయిన తర్వాత తిన్నట్టుగానే వాంతులు చేసుకుంటున్నాను. ఏది తింటే అది వాంతులు అవుతా ఉన్నాయి. మళ్ళీ డాక్టర్లు మళ్ళీ చెక్ చేశారు, టీవీ ద్వారా మళ్ళీ చెక్ చేశారు. మళ్ళీ చెక్ చేస్తే ఆ డాక్టర్లు చెప్పారు, బ్యాడ్ లక్ అయ్యా, ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందని చెప్పారు. ఎందుకు సార్ అన్నాను. ఈ బుల్లెట్లు తీయాలన్నటువంటి తొందరలో పేగు మడత పడిపోయిందంట. మరి ఎలా సార్ అంటే మళ్ళీ రీఆపరేషన్ చేయాలన్నారు. మళ్ళీ రెండవ ఆపరేషను, ఈ పుట్టకున్నటువంటి కుట్లను మళ్ళీ తెంపి మళ్ళీ ఆపరేషన్ చేసి పేగు సరి చేశారు. మరికొద్ది రోజులైన తర్వాత ఈ ఎడమకాలు తొడ వాటర్తో కడిగేటువంటి వాళ్ళు, నాకు ఎముక కనిపించేది. నేను డాక్టర్ని అడిగేది, సార్ నాకు కాలు పనిచేస్తా సార్ అని అంటే వాళ్ళు మళ్ళీ తుపాకీ బట్టి డ్యూటీ చేస్తావు అనేటువంటి వాళ్ళు. వాళ్ళ మాటలే నిజాలుగా మారిపోయాయి. ఈ కొద్ది రోజులైన తర్వాత ఈ కుడి కాలుకున్నటువంటి చర్మం చెక్కి ఈ ఎడమ కాలుకు చర్మం వేసి మళ్ళీ 3వ ఆపరేషన్ చేశారు. 3 ఆపరేషన్లు అయిపోయిన తర్వాత 45 రోజుల తర్వాత డాక్టర్ నా దగ్గరకు వచ్చి నన్ను డిశ్చార్జ్ కమ్మన్నాడు. అప్పుడు నేను అడిగాను, సార్ బుల్లెట్లు ఎక్కడి నుండి పోయాయి, నా శరీరంలో ఏ భాగం డ్యామేజ్ అయింది మీరు చెప్పండి సార్ అని అంటే డాక్టర్ చెప్పాడు, నువ్వు చాలా అదృష్టవంతుని. ఒక బుల్లెట్ ఈ ఎడమ చేతిలో నుండి వెళ్ళిపోయింది. ఎడమ చేతి మట్టలో 2 ఎముకల మధ్యలో నుండి బుల్లెట్ వెళ్ళిపోయింది. తలకు తలగాల్సినటువంటి బుల్లెట్ ఈ చేతిలో నుండి 2 మట్టల మధ్య నుండి వెళ్ళిపోయింది. ఒక ఎముకకు తగలకుండా బుల్లెట్ వెళ్ళిపోయింది. అందుకని బ్యాండేజ్ కట్టేసినవని చెప్పారు డాక్టర్. రెండో బుల్లెట్ ఎన్నుపూసలో నుండి 2 కిడ్నీల మధ్యలో నుండి వచ్చి పొట్టులో ఆగిపోయింది. ఆ కిడ్నీకి కానీ 2 కిడ్నీలకు కానీ ఆ స్పైనల్ కార్డ్ కానీ తగలకుండా వచ్చి పొట్టులో ఆగిపోవడం వల్ల ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశారు. 3వ బుల్లెట్ వెనుక నుండి రిబ్స్ ఆ పక్కటెముకల మధ్యలో నుండి ఊపిరితిత్తుల మధ్యలో నుండి వచ్చేసి ఛాతిలో బుల్లెట్ ఆగిపోయింది. లంగ్స్కి కూడా తగలకుండా వచ్చి ఆగిపోవడం వల్ల ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశారని చెప్పారు.
తర్వాత ఎడమ కాలు తొడ వెనుక భాగంలో నుండి వచ్చి ముందు భాగంలో ఆగిపోయింది. ఎడమ తొడకు నరానికి కానీ ఎముకకు కానీ తగలకుండా చేసి తొడలో ఆగిపోవడం వల్ల తొడకు ఆపరేషన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి మాంసం కొంత కట్ చేసి బుల్లెట్ తీసేశారు. ఇలా 4 బుల్లెట్లు, 4 అద్భుతాలు దేవుడు చేసి వాటిని తప్పించడం వల్ల లంగ్స్ కానీ, తర్వాత లివర్ కానీ, కిడ్నీలు కానీ, తర్వాత స్పైనల్ కార్డ్ కానీ, ఎడమ కాలు కానీ, ఎడమ చెయ్యి కానీ ఏది డ్యామేజ్ కాకుండా దేవుడు నన్ను తప్పించాడు. డాక్టర్ అన్నాడు, నువ్వు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి 6 నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పి నన్ను పంపాడు. నేను వరంగల్లో ఉన్నటువంటి మామ్నూర్ క్యాంప్లోకి వచ్చి 6 నెలలు రెస్ట్ తీసుకున్నాను. అప్పుడు నాకు నడక రాకపోయేది. నేను కేవలము కుర్చీలో మాత్రమే కూర్చునేటువంటి వాడిని. అలాంటి నా దగ్గరికి చాలామంది పాస్టర్లు వచ్చి దేవుడు నాకు చేసినటువంటి అద్భుతాన్ని చూసి, ప్రభాకర్ నీ కలిగినటువంటి అనుభవ సాక్ష్యాన్ని మా సంఘంలో నువ్వు చెప్పడానికి రమ్మన్నప్పుడు వాళ్ళే నన్ను తీసుకొని వెళ్ళి వారి సంఘంలో నా సాక్ష్యం వినిపించేటువంటి వాళ్ళు. అప్పుడు నేను కేవలం కుర్చీలో కూర్చొని మాత్రమే యేసు ప్రభు నన్ను నక్సలైట్ల ఫైరింగ్ నుండి, హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ బలహీనతల నుండి నన్ను తప్పించిండని నేను సాక్ష్యం చెప్పేటువంటి వాడిని. క్రమంగా దేవుడు ఆత్మీయ శక్తిని, శరీర బలాన్ని ఇస్తూ అంచెలంచెలుగా నన్ను లేపుతూ ఎగిరి గంతులు వేసి అనేక సంఘాలకు వెళ్ళి అనేక కిలోమీటర్లు నడిచి వెళ్ళేటువంటి శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. మరికొద్ది రోజులు అయిన తర్వాత మా నాన్న నా దగ్గరకు వచ్చేసి, ప్రభాకర్ నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాము, మేము ఒక అమ్మాయిని చూసి వచ్చాము, అమ్మాయి తెల్లగా ఉంటుంది, నువ్వు వెళ్ళి చూసిరా, నువ్వు చూసేసిన తర్వాత నీకు ఇష్టమైతే పెళ్లి చేస్తామని చెప్పారు. మా నాన్న మాట కాదనలేక నేను అమ్మాయి ఇంటికి వెళ్ళి నా సాక్ష్యం చెప్పాను. నక్సలైట్లు నన్ను ఎలా ఫైర్ చేశారు, హాస్పిటల్లో దేవుడు నన్ను ఎలా బ్రతికించాడు అని నాకున్నటువంటి గాయాలన్నింటినీ చూపించాను. సుమారు నా శరీరం మీద 250 కుట్లుంటాయి. గాయాలన్నీ చూపించాను. రిక్షతని మార్చిన దేవుడు, ఎస్పీ గారి మనసును మార్చిన దేవుడు, చేసుకోబోయే నా భార్య మనసును కూడా మార్చేసిండు. ఆమె ఇష్టపడ్డది, పెళ్లి చేసుకున్నది. మాకు 2 కూతుర్లను దేవుడు ఇచ్చాడు. ఒక పెద్ద పాప పేరు రమ్య, రెండవ పాప పేరు సోనియా. మా కుటుంబం అందరం కలిసి ప్రతి స్థలానికి వెళ్ళి, ప్రతి చర్చికి వెళ్ళి, ప్రతి మీటింగ్లో మా అనుభవ సాక్ష్యాలను చెప్తూ అనేక మందిని బలపరుస్తూ ఉన్నాం. చాలా సందర్భాలలో నేను అడవుల్లోకి వెళ్ళి కూడా యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పేటువంటి వాడిని. ఒకరోజు బ్రతికిస్తే చాలు ప్రభు గురించి చెప్పాలనుకునేటువంటి వాడిని. మళ్ళీ బ్రతికిస్తే మళ్ళొక రోజు ఇస్తే మళ్ళీ చెప్దాం అనుకునేటువంటి వాడిని. అలా నన్ను రోజులు 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 అలా దాటిస్తూ ఇప్పటి వరకు నన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు ఆయన. నేనే కాదు, నాకే ఇంత గొప్ప సాక్ష్యం ఉంది నేను అనుకున్నాను. ఒకరోజు సుమారు 9 సంవత్సరాల కిందట, ఇప్పుడు 2024లో నేను ఇప్పుడు ఈ స్టూడియోలో చెప్తున్నాను, దీనికంటే ఒక 9 సంవత్సరాల కిందట ఎడ్లపాడు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఎడ్లపాడులో ఒక పెద్ద ఓపెన్ మీటింగ్లో నా యొక్క సాక్ష్యం కొరకు పాస్టర్ గారు పిలవడం జరిగింది. గుంటూరు నుండి ఎడ్లపాడు వరకు మొత్తం వాల్ పోస్టర్స్ నా ముందే వేయడం జరిగింది. పాస్టర్ గారు 24వ తారీఖే రమ్మన్నాడు. 25వ తారీఖు నాడు ఆయన మా ద్వారా కొన్ని 300-400 చీరలు పంపిణీ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. 24వ తారీఖు నాడే రమ్మంటే మేము 24వ తారీఖు 7 గంటల వరకు అక్కడ చేరుకున్నాం. సాయంకాలం 7 గంటల వరకు మా కారు వ్యాగనార్ కారు, అది గ్యాస్ పెట్రోల్ కార్ అన్నట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఇంట్లో పాస్టర్ అమ్మ భోజనం చేసినప్పటికీ పాస్టర్ గారు ఆయన మనసులో ఏముందో మంచిగా భోజనం పెట్టాలనుకున్నాడేమో. ఆయన మమ్మల్ని, సార్ కార్ తీయండి సార్, బయటకు వెళ్దామన్నాడు. నేను డ్రైవర్ సీట్లో ఉన్నాను, పాస్టర్ గారు నా పక్కన కూర్చున్నారు, నా వెనక నా భార్య, నా 2 కూతుళ్ళు కూర్చొని ఉన్నారు. పాస్టర్ గారు వేరే రూట్లో చెప్పాడు, ఆ రూట్లో పొమ్మని చెప్తే ఆ రూట్లో వెళ్ళిపోతున్నాం. వెళ్ళిన తర్వాత సార్ అన్నాడో లేదో నేను బ్రేక్ కొట్టగానే అది కెనాలి, ఆ కెనాలికి ఒక పచ్చి మట్టి పోస్తున్నారు అన్నట్టు.
ఆ దారి లేదు. బ్రేక్ కొట్టగానే 3 పల్టీలు కొట్టి మా కారు ఆ లోయలో పడిపోయింది, కెనాల్లో పడిపోయింది. కెనాల్లో పడిపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ అయ్యో చనిపోతున్నారు అని పరుగున వాళ్ళు అక్కడికి వచ్చేసారు. నా కారులో ఉన్నటువంటి నా భార్య అంటాను, ఏమండి ఏం కాదు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని చెప్తా ఉన్నది. ఆమె చెప్తా ఉంటానే కారు పల్టీ కొడుతూ వస్తూ ఉన్నది. 3 పల్టీలు కొట్టి ఆ కెనాల్ లోయలో పడ్డది. టైర్లు పైకి అయిపోయాయి, మొత్తం మేము బాడీ అంతా కిందికి అయిపోయింది. పాస్టర్ గారు, ముందున్నటువంటి పాస్టర్ గారు డోర్ను ఎంతో గుద్దినా కానీ అది బయటికి రావడం లేదు. నా చిన్న కూతురు సోనియా ఆ వెనక పవర్ డోర్లు కాదు, ముందు మాత్రమే పవర్ డోర్లు, ఆ వెనక డోర్ను అద్దము తిప్పుకొని బయటకు వచ్చేసింది. ఆ తర్వాత మా పెద్ద పాప వచ్చేసింది, తర్వాత మా భార్య వచ్చేసింది, తర్వాత సీట్లో ఉన్నటువంటి నేను వచ్చిన, తర్వాత పాస్టర్ గారు వచ్చేసారు. ఆ ఉన్నటువంటి పబ్లిక్ వాళ్ళందరూ వచ్చి చనిపోయారని వచ్చి చూసినటువంటి వాళ్ళందరూ ఆ కార్నంతా మళ్ళా స్ట్రేట్ చేశారు. మొత్తం కార్ అంతా తుక్కు అయిపోయింది. ఆ తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి కార్ను స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయింది. తర్వాత కార్ను మళ్ళీ కెనాల్ నుండి పైకి తీసుకొచ్చేసిన. అది పెట్రోల్ కారు, గ్యాస్ అయి ఉన్నప్పటికీ గ్యాసు పేలలేదు, పెట్రోల్ కూడా పేలలేదు. తర్వాత అదే కారును, ఆ డ్యామేజ్ అయినటువంటి కారును మరుసటి రోజు 25వ తారీఖు నాడు ఆ క్రిస్టమస్ మెసేజ్ అందించి, సాక్ష్యం అందించి, ఏసన్న పాటలు పాడి, తర్వాత నా కూతుర్లో ఆ పాటల మీద డ్యాన్సులు చేసి, తర్వాత అక్కడున్నటువంటి మేము 300 మందికి ఆ చీరల పంపిణీ చేసి వచ్చేసినాం. ఆ టైంలో ఒక ఎముక విరగలేదు. మా కుటుంబము మొత్తానికి కనీసము రక్తము చుక్క కూడా బయటికి రాకుండా కాపాడిన దేవుడు. అదే రాత్రి మళ్ళీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. మేము మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి చెప్పాము, సార్ మరి మేము వెళ్తాం సార్, మరి ఈ రాత్రిపూటనే వెళ్తాము, పొద్దున్న పోవడం చాలా కష్టం కదా అని చెప్పి అదే డ్యామేజ్ అయినటువంటి కారును స్టార్ట్ చేసుకొని నేను, నా భార్య, నా పిల్లలం మేము వరంగల్కి వచ్చేసాం. వరంగల్కి వచ్చిన తర్వాత మరుసటి రోజు పాస్టర్ గారు ఫోన్ చేశారు, సార్ అద్భుతము శక్తి కలిగినటువంటి దేవుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు సార్. అంతకుముందు కెనాల్లో 7 రోజుల వరకు ఒక్క నీటి చుక్కను కూడా వదలలేదు సార్. కానీ ఇప్పుడు మీరు పడిపోయి లేచిపోయిన తర్వాత నీళ్లు వదిలిండు సార్. మొత్తం కెనాల్ మొత్తం నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి సార్, ఫుల్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒకవేళ మనము పడిపోయినప్పుడు కనుక ఆ నీళ్లు కనుక ఉన్నట్టయితే మనము కొట్టుకొని వెళ్ళేటోళ్ళం సార్. కానీ దేవుడు మాత్రం మనల్ని కాపాడండి సార్ అని ఏడ్చుకుంటూ పాస్టర్ గారు ఆ యొక్క వాట్సాప్లో వీడియో తీసి నాకు పెట్టి పంపించండు. దేవాతి దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. మా కుటుంబము అన్ని స్థలాలకు వెళ్ళి ప్రతి ఒక్కరిని టచ్ చేస్తూ యేసుక్రీస్తు అద్భుతకరుడు, ఆయన మరణం నుండి తప్పించేటువంటి దేవుడు అని తెలియజేస్తూ మేము సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. 118వ కీర్తన 17వ వచనము 18వ వచనం, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణానికి మాత్రం నన్ను అప్పగించలేదు. నా శరీరంలో నా చేతులకు గాయాలున్నాయి, కాళ్ళకు గాయాలున్నాయి, పొట్టకు గాయం ఉంది, వీపుకు గాయం ఉంది, గుండెకు గాయం ఉంది, లివర్కు గాయం ఉంది, కిడ్నీలకు గాయం ఉంది, స్పైనల్ కార్డ్ గాయం ఉన్నది. కానీ ఈ గాయాలు ఎప్పుడూ నాకు నొప్పి ఉన్నట్టుగా ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇప్పటి వరకు కూడా వీటి విషయంలో నేను ఒక టాబ్లెట్ కూడా వాడలేదు. ఆయన అద్భుతము చేసిన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. నేను 1990లో ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఉద్యోగంలోకి రావడం జరిగింది. 13 సంవత్సరాలు ఏపీఎస్పీలో డ్యూటీ చేసిన తర్వాత 2003లో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు ఏఆర్కు ట్రాన్స్ఫర్ అయి ఖమ్మం వెళ్ళడం జరిగింది. 8 సంవత్సరాలు ఖమ్మంలో ఏఆర్లో డ్యూటీ చేసిన తర్వాత, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులో డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వరంగల్కు సివిల్కు ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది.
అప్పుడు నేను కానిస్టేబుల్గా ఉన్నటువంటి నేను ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. మా కుటుంబం గురించి ప్రార్థించండి. మేము అనేక స్థలాల్లోకి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించే విధంగా మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా యొక్క డ్యూటీ విషయంలో కూడా ప్రార్థించండి. నేను ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్గా సివిల్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాను.